నేరేళ్ళ జ్యోతక్కతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో హలో జ్యోతక్క, నమస్తే. నేను వెంకటేష్ మాట్లాడుతున్నా. అన్న నమస్తే. అక్క, మీరు 1/6/2023 నాడు లొంగిపోయారు. అవునన్నా. మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఏమి ఇచ్చిరాక? ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా మీ పైన ఎట్లా చిత్తశుద్ధితో పనిచేస్తుంది? ఏ విధంగా హామీ ఇచ్చిర్రు? మీకు అసలు ఏమేమి ఇస్తామని చెప్పారు? ఎంతవరకు ఇచ్చిర్రు? అయితే రిహాబిలేషన్ కింద అసలు సరెండర్ అయిన నక్సలైట్లకు అగ్రికల్చర్ ల్యాండ్ 5 acres ఇవ్వాలి. అంటే జిల్లా కేంద్రంలో? అవునన్నా. ఓకే. తర్వాత మనకు ఒక హౌస్ ప్లాట్ ఇవ్వాలన్నా. ఓకే. మన పైన ఏదైతే రివార్డ్ ఉందో అది కూడా ఇవ్వాలి. మీ పైన ఎంత రివార్డ్ ఉండే అప్పుడు? నా పైన నాకైతే 5 లక్షలు ఇచ్చిరన్న. అంటే మీ పైన అంతే ఉండేనా? అంటే ఎక్కువ ఉండేనట, కాకపోతే ఇక నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఇక అందుకోసం తగ్గించిర్రు అని చెప్పేసి అన్నారన్న. ఓకే. ఇంకా ఇక మనకు జీవనోపాధి కింద ఏదైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాలన్న. ఇప్పుడు కల్పించిరా అక్క? మరి ఇప్పుడు మీకు ఏమైనా ఉద్యోగం ఇచ్చిరా? ఏం లేదన్న. ఇక నేను అవన్నీ కాకుండా నాకు వ్యవసాయ భూమి అయితే ఇవ్వండి, ఒక హౌస్ ప్లాట్ ఇవ్వండి. ఎందుకంటే నేను ఉండాలి అంటే నాకు ఒక ఇల్లు అయితే అవసరం కదా. నేను ఏదన్నా చేసుకోవాలి అంటే నాకు వ్యవసాయ భూమి అవసరం. ఇప్పుడు మనం వేరే వాళ్ళని ఏం అడగలేం కదన్న. అవునవును.